ఏందమ్మా ఓ కాదే మగ బిడ్డ అమ్మా అడిగింది అమ్మా దాదులారా అది పొడుగు కదా పొడుగు ఉంటే చూడమ్మా నా ఒక కుమారుడికి లాలి పాటలు చోళ పాటలు అతిగా పాడుకున్నాం. ఈ ఒక బాలుడు యాడ పెంచే ఆ బిడ్డను ఒక పూటగా పెట్టను ఒక పూట పెట్టినారు, పూట పెంచే కొడుకును పెట్టినారు. అది కాకుండా పెట్టానమ్మా బాగులు సాగినారు, నెయ్యి మూడు పెట్టినారు, నేరుగా సాగినారు. యాడ పెంచే కొడుకును రేపటి పెంచే కొడుకును ఆ విధంగా పాలకులు ఏంటి బాగులు సాగినారు. ఏడు వేడకు చూడగాను ఏ పాలకుమారు అవుతారంగా పొడిమారికి వేస్తున్నాడు. మన కుమారుడు ఇంటి వస్తుంటే ఏమవుతాడు? ఒక ముద్దుగా మోటుగా అవుతాడు. చదువు చూడనాదా మన కుమారుడు పట్టలుగా అదిగో పనిలో వేయాల. విద్యందు బుద్ధందు సదమందు శాస్త్రమందు సకల కోటి విధముల కుమారుడు కొన్నాడు. తన భర్త కాల సెలవు తీసుకొని అదుగో గురువున్నాడు విశ్రాంతి గడిలేక మాత్రమే అతనే కూర్చోవేనాడు. కుమారుడుగా వినాడుకున్నాడు, తిరిగి వచ్చేస్తున్నాడు. రెండో దెబ్బలు చూస్తే ముత్తుమ సరైన జన్మించినాడు. కుమారుడు కుమార్తె జన్మించినాడు. 7 గడియలు చూడగాను తన భర్తకి నిద్రపోతున్నాడు. తలకాడి కూర్చున్నాడు దాయాదవలే. ఓ నాదా జ్ఞానేశ్వర, మన కుమారుడు పుట్టినాడే కానీ వాడు పుట్టు పొరగలేక నామ నక్షత్రము జన్మ స్థాపనము మనం చూపించినావా? చూపించదు కాబట్టి అదుగో 7 బ్రాహ్మణ కూర్చోన వచ్చి 4 వేదములు 6 శాస్త్రములు 18 పురాణములు 36 తత్వములు 66 కవులు 8 కవులు వేదము చదువుతాము. 10 గణల పాత్ర పంచం చదువుతాము. మన కుమారుడు రాష్ట్రం ఎక్కడ రాస్తున్నదో మనకు తెలియదు కదా. ఆ ప్రాణేశ్వర అన్నాడు. 7 బ్రాహ్మణులు చాలా వచ్చినారు. గడగడ చదివే ఎవడెవడ మాట్లాడా ఆకు ఆకు బంతి బంతి ఏదో ఏదమునగా తిప్పి తిప్పి చదివినారు 7 మంది బ్రాహ్మణులు ఉత్తములు. ఆ కవిలో నక్షత్రమే చదివి అమ్మా జలగని పార్వతమ్మ గమతమా బ్రహ్మ నీ కుమారుడు రాష్ట్రం ఎట్లా రాస్తున్నాడంటే 11వ నామ సంవత్సరం వెళ్ళి పిలకతలకి 12వ నామ సంవత్సరం పెట్టి పిడతాలకి నీ కుమారుడికి కొత్త పాపడ చిన్న పాపడ తెచ్చి అట్ట పెళ్లి చేయాల. అట్టగాన పెళ్లి గాన చేయకపోతే అదుగో 4 అందాలను గుళ్ళగమ్మ సాల్పకి సదా సుదర్శనకు తపస్సుకు ఉన్న పంత ఉన్నాడు.
అది ఎటువంటి తపస్సు తెలుసునా? 3 వేస ఆకులు, మృతైన మర్రి, జాడేస ఆకులు, జేకున్న మర్రి, అటువంటి వెయ్యిగా పాల చూస్తే ముఖకాల తపస్సు బట్టి ముళ్ళు మెప్పించాల, అరికాల తపస్సు బట్టి అరుణాలు మెప్పించాల, జోగులు సన్నాలు సప్తపురుషులు మెప్పించాలి. కుమారుడు అతగాని పెళ్లి చేసిన తపస్సు కాల పంపించినావా వీర సముద్రం అవుతాడు. పెళ్లి కాలం తపస్సు పోయినాడా అయ్యో సముద్రతాడు. కోటి రాయిల్లో ఒక రాయి అయిపోతాడు, కోటి సులులో ఒక సులిపోతాడు, కోటి శత్రుల్లో ఒక శత్రు అయిపోతాడు. ఈ కుమారునికి దక్కడమైన పెట్టినాడు 7 మంది బ్రాహ్మణోత్తములు. మాయవాడు జమంత గమనేశుడు శతమంది శాస్త్రమంది నిత్యందు బుద్ధందు నేర్చేటున్నాడు. అది చేతిలో వైకుంఠం చూసుకున్నాడు. ఈ యొక్క మన తల్లి మన తండ్రి మనకు జమదట్టు చూపించినారు. ఆ 7 బాబులు ఏమని చెప్పినారు? పెళ్లి చేయమన్నారు. మనకు పెళ్లి వద్దు అని చెప్పేసి మన తల్లి కాడని గురువు కాడ చార వచ్చినాడు. గురువు దగ్గరగా నిలబడి దాగే దాగే దండాలో మన పట్టణ బట్టి మనవగా జోడించినాడు. ఓ గురువయ్యా పంపవయ్యా అటుగా మా తల్లి మా తండ్రి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నాకు పెళ్లి వద్దని 7 గడియలు చెప్పి వస్తున్నాయా గురువడి అని గురువు మాత్రమే సెలడిగినాడు. దేవగా గురువా జీవించినాడు. క్షేమాన పోయి లాభాన రమ్మన్నాడు. లాభాన పోయి సేవన రమ్మన్నాడు. దీవించి పంపించినాక గురువడి గురువు గారు సెలవు తీసుకొని అత్తోని పడగలో చిత్తూరు మధ్యమన కాలబాలబడి కన్నవార పట్టానికి చార వస్తా. అదుగో సరవతి భూదేవత 7 ఏళ్ల బాగుతుండగా పడిమారుకుని అద్దగోలుగా నిలుచుకున్నాయి. నిలుచుకుని ఏ ఊరు నీది? ఏ దేశం నీది? ఉత్తరమా దక్షిణమా? పూర్వమా పరమట? నిలుచుని నీ నేల పిలవరా బాలుడా అన్నాడు. చూడమ్మా నేను విద్యను బుద్ధులు చదవదు శాస్త్రమంతుడు సకల వేడి విధులు నేర్చుకున్న గురువు కాడ మా తల్లి తండ్రులు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నాకు పెళ్లి వద్దు అని చెప్పదనుకుంటున్నమ్మా ధరావతి భూదేవత అని అడిగినాడు. చూడు నాయన తల్లి దగ్గర పాతకాలు ఎవరు తగలుతాయి? అలనాడు మీ తల్లిదండ్రులు చేసిన పాతకాలు ఏమి తెలుసునా? నాకు బ్రాహ్మణ చంపి ఉన్నారు. పశువుని అతవాచి ఉన్నారు. మామిడి వృక్షములో బ్రాహ్మణుడు చంపినారు. బ్రహ్మత్య పాత్రములు 7 ఎకరాల కొరసేలు గంగుమూడు అతమార్చినారు. మీ నాటి పాత్రములు 22, పెద్దనాటి పాత్రములు 22, 44 పాత్రములు నీ పేర వచ్చి ఉన్నాయి. ఈ పాతకాలను విమోచనం అవ్వాలంటే అదిగో కొద్ది పాప చిన్న పాప తెచ్చుకొని అనంతరం పెళ్లి చేసుకొని నువ్వు దాని తపస్సుగాను పోయినావా వీర సంబోధన అవుతావు. పెళ్లి కాదు తపస్సు పోయినావంటే హైవోటు సంబోధిపోతావు. యోగులో ఏకైపోతావు, జోగులో తగ్గిపోతావు, కోటి మునుల్లో ఒక మునిగిపోతావు, కోటి చెట్టుల్లో ఒక చెట్టు అయిపోతావు. ఆ అడిగి మధ్య అంశలుగా బాలుడా అన్నారు. కలుగుకోటములో ఆడేటవాడు విద్యందు బుద్ధందు నేర్చేటవాడు అతలేగా
తల్లి తండ్రి ఉన్న చోటుకు మాత్రమే చూసినాడు కన్న తల్లి ఆ కుమార సాయ చూసి అట ఎండిదే పల్లెవమ్మ ఎలుగొంపని వాలి బంగారుదే పళ్ళెము ఇక్కడ బాగుంటుంది కదా బాగులా నివాలి నివాళి పట్టినాది నిజ భక్తుతోనా ఓ కొడుక నువ్వు చదివేది నువ్వు కూర్చాక నా చిన్ని చెమతీరా విద్యందు బుద్ధందు సతమందు శాస్త్రమందు నేర్పేట నీవు విద్య బుద్ధి మానుకొని ఈ యొక్క కన్న నగర బుద్ధి కార్యదేమిరా కొడుక అన్నది అమ్మా తల్లి దాక్షాయిని అలనాడు రాత్రి వేళలో బలవల తెల్లవారి బ్రాహ్మణాలు పలికేటప్పుడు నీవు మా తండ్రి అని మాడలేవటమ్మా కన్న తల్లి అన్నాడు మాయవాడు గమనిస్తున్నాడు కొడుక నీకు పిండి చేరుకున్నావురా కొడుక అన్నాడు తల్లి దాక్షాయిని నాకు పెళ్లి చదువుకుంటున్నావని అవును పెళ్లి మాటకు మాయవాడు గమనిస్తుడు ఓ